అమ్మ చేసి తొందరగా పిల్లలు దయచేసి అమ్మ జస్ట్ ఏమాత్రం లేకుండా చూసుకోండి. యొక్క ముఖ్యమైన టైం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండి చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. నేను మాట్లాడుతున్నా మీకు వినబడుతుందా? వినబడుతుందా? వినట్లేదా? ఓకే, ఇప్పుడు వినబడుతుందా? చిన్న ప్రార్థన చేసుకుని మరి మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధమైన మాటలకు తండ్రి మీ ఘనమైన నామాన్ని ఇదిగో తండ్రి మరొక ఆదివారం మీ పిల్లలైనటువంటి రామానంద ఇదిగో తండ్రి నువ్వు రాయించినటువంటి సత్య గ్రంథమైన బైబిల్లో నుంచి అవగాహన తెచ్చుకోవడంలో కొన్ని విషయాలు మేము తెలుసుకోబోతున్నాం. మీ పిల్లలు చరిత్ర తెలియకుండా ఏ క్రైస్తవుడైన మరణించుతారు. బైబిల్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాలన్న మంచి ఆలోచన మీ పిల్లలకు కలిగించినట్టుగా సహాయం చేయాలి. ఇదిగో తండ్రి మనం మాట్లాడబోతున్నాం. ఈ అంశం ఇక్కడ కూర్చున్న నీ పిల్లలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ వీటిపైన అవగాహన రావాలి అని బైబిల్లో ఎక్కడో రాయబడిన ఒక విషయాన్ని మీ పిల్లలకు చెప్పబోతున్నాగా ఇది ఎందుకు రాయించాడో ఇది వినాలి అని మంచి ఆలోచన కలిగి మంచి నీ వాక్కుల పైన శ్రద్ధగా వినేటట్టుగా ఆలోచన చేయమని చక్కగా వివరించడం నాకు కూడా జ్ఞానం ఇవ్వమని విడుకొనచ్చు యేసుక్రీస్తున్నాను అడుగుతున్నాం తండ్రి. ఆమె దేవుని మీకు ఇవ్వబడినటువంటి ఒక అంశం సమరయలో ఫిలిప్పు సువార్త మీ గ్రూప్ లో పంపించాం. సమరయలో ఫిలిప్పు సువార్త. ఇంతకీ సమరయులు ఎవరు మనకు అర్థం కాదు. ఇంతవరకు మనం బైబిల్లో మానవ మనస్సుకు సంబంధించిన విషయాలే మనం విన్నాం. అది సహజం. నేర్చుకునే చెప్పేవారు మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, మరణించి తిరిగి లేస్తాం, మీరు మారు మనసు పొందుడి అని ఎప్పుడు వింటున్న మాటది. అయితే ఇది జనరల్ గా మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతకాలి అన్నది అది అందరూ మాట్లాడేసినట్టు మాట్లాడాలి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశం మీరు ఆలోచించాలి. ఈ అంశం మీరు ఎంచుకోవడానికి గల కారణం రామారావు మీ గ్రామంలో చాలా ఏళ్ళ నుంచి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు పెద్ద పెద్ద ప్రసంగికులు ఇక్కడికి వచ్చి మీరు వింటున్నారు. మీరు స్టేటస్ లో షార్ట్ మెసేజ్ వింటున్నారు. డాడీ మాట్లాడినాయి, ప్రసన్న గారు మాట్లాడినాయి, ఉపేందర్ గారు మాట్లాడినాయి. ఎవరైతే ఉన్నారో బైబిల్ పైన అవగాహన పెంచుకున్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలందరూ మీరు వింటున్నారు. మీరు వింటున్నారు కనుకనే ఈ లోతైన సందర్భం మీకు చెప్పడానికి నేను ఇష్టపడ్డాను. లేకపోతే సహజంగా మీరు కొత్త వాళ్ళే ఉంటే మీరు మొన్నే దేవుని నమ్మి మారినట్టయితే వేరే టాపిక్ లోకి మిమ్మల్ని పంపించేవాడు, మీరు నేర్పించేవాడు. ఈ లోతైన పాఠం మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోకూడదు? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు రాయించింది చిన్ని గ్రంథం. ఆ గ్రంథాన్ని పూర్తిగా చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని విషయాలు మనకు అర్థం కాదు, సందేహాలు. కనుక ఒక సందేహమైనటువంటి మీకు ఇది ఎప్పటికీ మీకు అర్థం కాకుండా ఉండే అన్నమాట ఒక అంశం మీకు ఈరోజు అర్థం చేయించడానికి నేను ఒక అంశం నేర్చుకున్నాను.
సమరయలో పిలుపు సువార్త. పిల్లగా ఇంతకీ సమరయులు ఎవరు? యూదులకు సమరయులకు ఎందుకు పడదు? ఈ బైబిల్లో కొన్ని విషయాలు క్రైస్తవులమైన మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది బయట వారికి ఖచ్చితంగా అర్థం కాదు. కొత్తగా నమ్మే వారికి ఈ విషయం అర్థం కాదు. బైబిల్ చదువుతున్నవారు, నిత్యం పాఠాలు వింటున్నవారు, వాక్యం పట్ల ఆసక్తి కలిగి బైబిల్ స్టడీ చేసేవారు, మీరు పోతూ ఉన్న కొద్ది ఈ సమరయులు ఎవరు, ఇది రాజులు ఎవరు, ఇదంతా అర్థం కాకుంటుంది అనే తలబాదుకుండా కొన్ని విషయాలు మాత్రం మనకు అర్థం అవుతుంటారు. కనుక మీకు అర్థం కావడము ఒక విషయాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇంతకీ పిలుపు సమరయలో సువార్త అని పెట్టాం. సమరయలో పిలుపు సువార్త. ఇంతకీ సమరయులు ఎవరు అంటే ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు భూమి మీద పుట్టించిన తర్వాత మరి యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు. బాగా వినాలి, స్త్రీలు పురుషులు. ఇది చక్కగా వింటేనే మీకు అర్థం. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల సంతానం అంతా ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నంత వరకు, ఏలినంత వరకు అక్కడ ఈ 12 మందికి యాకోబు కుమారునికి పుట్టిన 12 మందికి పుట్టిన జనాభా విస్తరించిపోతుంది. ఎక్కడ? ఐగుప్తు దేశం. ఈ ఐగుప్తు దేశంలో విజయించిపోయిన తర్వాత దేవుని మర్చిపోయిన తరం అనేది కూడా వస్తుంది. అలా దేవుని మర్చిపోయిన తర్వాత దేవుడు మోసను పుట్టించిన జరుగుతుంది. మీకు షాప్ లో చెప్పుకోలేదు, మోసను పుట్టించిన జరుగుతుంది. ఆ మోసను దేవుడు లేపి ఇరుకులు ఇబ్బందుల్లో నా పిల్లలు ఉన్నారని చెప్పారు. నన్ను మరచిపోయిన నా పిల్లలే నేనే దేవుడు చెప్పని మరలా నన్ను బాదుకోవడం, మరలా అయ్యా మీరే నన్ను కాపాడాలని చెప్పని దేవుడు చూసి మోసను పుట్టించి ఈ మోస ద్వారా ఈ 12 మంది గోత్రకర్తలలో వచ్చి తన పిల్లలైన దేవుని పిల్లలని బయటికి రప్పించి అలా మోస నాయకత్వం అంతా అయిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఈ 12 గోత్రకర్తలకు మరి పాలస్తీనా దేశాలను ఇస్తానన్నాడు దేవుడు. ఎవరికి? ఇశ్రాయేలులకు, యూదులకు. ఈ 12 మంది ఇశ్రాయేలులకు, యూదులకు యెహోషువ నాయకత్వంలో 12 మంది గోత్రకర్తలకు భూభాగాలు పంచారు. ఎవరు పంచేటప్పుడు? యెహోషువ. ఈ పంచేటప్పుడు యోసేపు సంతతి వారికి ఈ సమరయ అనే భూభాగం వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది సమరయలో పిలుపు సువార్త. సమరయ పట్టణం గురించి మనం మాట్లాడుతున్నాం. అతనికి ఎట్లా వచ్చింది ఆ సమరయ? ఈ 12 గోత్రకర్తలలో యోసేపు సంతతి వారికి మరి సమరయ అనే పట్టణ భూభాగం వచ్చింది. అప్పటి వరకు అది సమరయ కాదు. బాగా ఆలోచించాలి. అప్పుడు యోసేపు వారికి, యోసేపుకు గోత్రకర్తలకు పంచించిన భూభాగం అప్పటి వరకు అది సమరయ కాదు, కేవలం యోసేపు భూభాగం. యోసేపు అనంతరం న్యాయాధిపతులైన తర్వాత ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు. ఆ రాజులు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను రాజున్నంత వరకు ఈ ఇశ్రాయేలు యూదులు ఏకంగా ఒకే దగ్గర ఉన్నారు. సొలొమోను కట్టించిన యెరూషలేము మందు చుట్టూ ఉన్నారు. సొలొమోను తనంతరం ఈ ఏకరాజ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు యూదులు 2 భాగాలుగా విడిపోయారు. మీరు చరిత్ర చదువుకోవాలి. 2 భాగాలుగా విడిపోయారు. యూదా, బెన్యామీను గోత్రం ఈ యెరూషలేము మందిరాన్ని రాజధానిగా, క్యాపిటల్ సిటీగా చేసుకొని వీళ్ళు వెళ్తున్నారు. ఇక మిగతా గోత్రాలు ఎన్ని? 10 గోత్రాలు. ఈ 10 గోత్రాల వారు వీరు తీర్సా పట్టణం చాలా అందంగా ఉంటుంది. ఈ తీర్సా పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఈ 10 గోత్రాల వల్ల రాజధానిగా వెళ్తున్నారు. యూదా, బెన్యామీను కలిసి యెరూషలేము మందిరాన్ని రాజధానిగా చేసుకొని వెళుతుంటే ఈ 10 గోత్రాల వారు మరి తీర్సా పట్టణాన్ని రాజధానిగా చేసుకొని వెళ్ళిపోతారు. ఈ ఇశ్రాయేలు రాజులలో మొదటి రాజైనటువంటి మరి యెరోబాము, రెండవ రాజు నాదాబు, మూడవ రాజు బయెషా. ఇలా
తీర్సా పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఓమ్రి ఓమ్రి రాజు వచ్చేంత వరకు ఇదే తీర్సా పట్టణాన్ని క్యాపిటల్ సిటీగా చేసుకొని అక్కడ నుంచి ప్రజల్ని పరిపాలిస్తారు. అయితే ఓమ్రి ఈ తీర్సా పట్టణాన్ని కాలబెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆ తీర్సా పట్టణం కాలబెట్టడం జరుగుతుంది అన్నమాట. ఇంత అందమైన పట్టణం ఒకరు ఓర్వలేక, అది వేరే చరిత్ర, ఓర్వలేక నేను రాజుగా ఉండకుండా వేరే వాళ్ళు రాజుగా చేస్తున్నానని చెప్పి ఆరాధన చేసినట్టే ఇంత అందమైన పట్టణం తీర్సా పట్టణం నాకు దక్కకుండా ఎవరు దక్కకూడదు అని ఆ తీర్సా పట్టణంని ఏలుతున్నటువంటి ఆ గొప్ప నగరం ఏదైతే ఉందో ఈరోజు కేసీఆర్ కట్టించినట్టుగా ట్యాంక్ బండ్ మీద కట్టించాడు కదా, అంతటి గొప్ప భవనంలోకి ఆ రాజెళ్ళి నాకు దక్కకుండా ఎవరికి దక్కకూడదు అని చెప్పని అతడు ఆ భవనాన్ని అగ్గితో కాల్చి వేశాడు. ఈ 10 గోత్రముల వారికి రాజుల వారికి ఇక పరిపాలించడానికి వాళ్ళకు లేదు, భవనం లేదు. అయితే లేకపోతే ఏం చేశారంటే ఈ ఓమ్రి అనే రాజు ఒక కొండని కొన్నాడు. ఏ కొండ అంటే చూడండి, ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 23-24 చూడండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 23-24 యూదా రాజైన ఆసా ఏలుబడి 31వ సంవత్సరమున ఓమ్రి ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏడు. ఆ 12 6 సంవత్సరములు అతడు తీరుసాలో ఏడు. ఇప్పుడు 24వ వచనం చూడండి. అతడు షెమేరు వద్ద షోమ్రోను కొండను 4 వెలుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద ఒక పట్టణం కట్టించి ఆ కొండ యజమానుడైన షేమేరు అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమును షోమ్రోను అని పేరు పెట్టారు. షోమ్రోను అన్న పలకడ ఒకటి అనుందా? ఒకటి అని పదం ఉందా? షోమ్రోను అన్న ఒకటి ఉంది. దాని కిందికి ఇన్పుట్ లో ఏముంది? సమరయ అని. అంటే షోమ్రోను అనే ఒక కొండ ఒక వ్యక్తికి షెమోరుని దగ్గర కొన్నాడు. ఆ కొండని కొన్నాడు. ఆ కొండలో ఉన్నటువంటి చెట్లు, ఆ కొండ మీద ఉన్నటువంటి బండాలన్నీ తీసేసి ఆ కొండ మీదనే ఒక పట్టణాన్ని కట్టించాడు. దాని కిందికి ఏముందంటే సమరయ అని అంతేనా? సమరయ. ఆ సమరయ అనే పట్టణంలో దేవుని పిల్లలు దేవుని కొరకు బతుకుతున్నారు. కానీ ఇశ్రాయేలు పరిపాలన బాగలేక దేవుని పిల్లలే అయినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నారు. ఎక్కడ? సమరయ. వ్యతిరేకంగా బతుకుతున్నటువంటి ఈ పిల్లలకి దేవుడు శిక్షించాలని బబులోనులో ఉన్నటువంటి చక్రవర్తి నెబుకద్నెజరుని లేపాడు. మీకు అర్థం కావడం చెప్తాం. బబులోను చక్రవర్తిని లేపి ఇశ్రాయేలుల దగ్గరికి దేవుని పిల్లల్ని ఎంతో మంది పంపించిన వాళ్ళలో మానవ మనస్సు రాక దేవుడు దేవుని పిల్లలని శిక్షించాలని శిక్షించాలని ఏం చేసినాడంటే బబులోను చక్రవర్తిని లేపాడు. లేపి ఇశ్రాయేలీయుల దగ్గరికి అయినటువంటి ఈ షోమ్రోను అనే పట్టణం, సమరయ అనే పట్టణాల దగ్గరకు వచ్చి వీళ్ళని చెరలోకి తీసుకెళ్ళాడు. చెప్పారు కదా, మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతాను, 70 ఏళ్ళ మటుకు మీరు అక్కడ చెరలో ఉంటారు. ఎందుకుంటారంటే నా మాట మీద వినడం లేదు కనుక. కానీ ఈ సమరయ అనే ఈ షోమ్రోను పట్టణంలో గొప్పగా ఇంట్లో మన ఇల్లు ఎలా కట్టుకుంటున్నాం? బాత్రూమ్ ఒక సైడ్, కిచెన్ ఒక సైడ్, మంచిగా రాగానే మంచిగా ఏది కూర్చోవడానికి సోఫాస్ చాలా చక్కగా కట్టుకున్నారు. మీరు ఎవరు? ఇశ్రాయేలుడు, దేవుని పిల్లలు. చక్కగా కట్టుకున్న దేవుని మాట వినేసరికి మరి బబులోనులో ఉన్నటువంటి నెబుకద్నెజరు లేపి చెరలోకి తీసుకెళ్ళారు. ఎవరిని? ఇశ్రాయేలు. ఇశ్రాయేలును చెరలోకి తీసుకెళ్ళాలన్నాడు. ఈ సమరయ పట్టణం ఖాళీగా ఉంది. సమరయ పట్టణం ఏమైపోయింది? వాళ్ళని చెరలోకి తీసుకెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంది. అయితే మీరు బైబిల్ స్టడీ చేసినప్పుడు ఒకటి గమనించాలి. పాత చరిత్ర అనుకూలంగా ఆలోచించాలి. రాజుల పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలించినప్పుడు ఎలా ఉంటుందంటే, రాజులు ఉటాముటిన యుద్ధాలు చేస్తున్నప్పుడు ఈ పట్టణంలో నుంచి తీసి చెరువులకు తీసుకెళ్తే ఖాళీగా ఉన్న పట్టణంలోకి ఎవరినో తీసుకెళ్లి ఖాళీగా ఉన్నటువంటి ఆ ఇళ్లలోకి ఎవరిని ఒకరిని దించడం ఆనవాయితీ. మీరు ఆలోచించాలి బైబిల్ స్టడీ చేసిన. అయితే నెబుకద్నెజరు వచ్చి సమరయ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలులోని చెరలోకి తీసుకెళ్తే ఖాళీగా ఉన్నటువంటి ఆ సమరయ పట్టణంలో
ఎక్కడో ఉన్నటువంటి అన్యులను బాలరాజు వినాలి, బాలరాజు నిద్రపోతుంది. ఎక్కడో ఉన్నటువంటి అన్యులని తీసుకొచ్చి ఖాళీగా ఉన్నటువంటి సమరయ పట్టణంలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఇప్పుడు చదవండి విషయం చూడండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మీకు చరిత్ర అర్థం కావాలని చెప్తున్నది. మీకు ఏదో చెప్పొచ్చు, ఇది మీకు తెలియాలి. సమరయ పట్టణం గురించి మీకు తెలియాలి. 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24 చూడండి. చూడండి. అష్షూరు రాజు బబులోను, కూత, హవ్వ, ఆమాతు, సెపర్వయిము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. చూడండి, మీకు ఎందుకు రిఫరెన్స్ బట్టి చూపిస్తాను. చెరలోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలును తీసుకెళ్ళినప్పుడు ఆ ఖాళీగా ఉన్న ప్లేస్ లో అష్షూరులో ఉన్నటువంటి అన్ని జనాంగాన్ని తీసుకువచ్చి ఈ సమరయ పట్టణంలో ఇశ్రాయేలుల సొంత ఇళ్లలో వదిలేసి వెళ్ళిపోయాడు. అది ఆనవాతి. గరీబ్ వాళ్ళని రాజులు ఎప్పుడు పట్టుకోవాలని గుర్తుపెట్టుకో. ఇప్పుడు చాలా మంది ఉంటారు, గరీబ్ వాడు ఒక మాట అనడంలో ఏ పొందేలా వారికి ఏం లేదు అని పట్టించుకోకుండా, ఒక ఉన్నవాడు ఉన్నాడంటే దాని పట్టింపులోకి వస్తుంది. అంటే ఒక గరీబ్ వారిని సమాజం పట్టించుకోదు. ఎందుకంటే కరుణకరంగా చూస్తారు, అయ్యో పోలే అని చూస్తారు. ఎప్పుడు ప్రజల దృష్టికి కానీ, జనాల దృష్టికి కానీ, ఒక మంత్రి దృష్టికి కానీ పేదవాడికి ఏదో చేయాలనే ఆలోచన ఎప్పటికీ ఉంటుంది. అలాగే బబులోను చక్రవర్తికి దేవి మాట వినకపోవడం ద్వారా చెరువులోకి వెళ్ళిపోయారు. 70 ఏళ్ల దాకా పాడుపడిపోతుంది కనుక ఈ ప్రాంతం పాడుపడడం ఉంది కానీ ఎప్పుడు ఉన్న అన్నిలో తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా మీకు అర్థం, ఇప్పుడు ఇశ్రాయేలు యూదులు 70 ఏళ్ల మట్టుకు మరి బబులోను చెరలోకి తీసుకెళ్లి 70 ఏళ్ల మట్టుకు అక్కడ చెరలో ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? అన్యులు దేవుని పిల్లల ఇళ్లలో ఉన్నప్పుడు దేవుని గురించి ఆ ధర్మం గాని, దేవుని గురించినటువంటి విధానం గాని, ఆ మర్యాద గాని అన్యులకు తెలుస్తుందా? తెలియదు. అయితే దేవుని మర్యాద, దేవుని గద్దింపు, దేవుని క్రమం తెలియకపోవడం వలన ఎక్కడైతే ఈ అన్యులు ఈ సమరయ పట్టణంలో ఇశ్రాయేలుల ఇళ్లలో ఉన్నారో వాళ్ళ దేవుళ్ళను మొక్కుతే దేవునికి నచ్చక ఏం చేసాడో చూడతాం. 25వ వచనం చూడు. అయితే వారు కాపురం ఉండడం ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిని కొందరు చంపాను. ఎందుకంటే వారు అన్యులు. మన దేవుడి గురించి, మన మర్యాద గురించి వాళ్ళకి తెలియదు. దేవుడి పిల్లలు కట్టుకున్న ఇళ్లలోకి అన్యులను తీసుకొస్తే వాళ్ళ దేవులు పట్టుకుని మొక్కారు. ఎక్కడికి వెళ్ళిపోమని చేసింది. అడవిలో పోయి సింహాలకు ఆజ్ఞించాడు. సింహాలను వచ్చి ఆ అన్యులను చంపుకొని తింటున్నాయి. వెంటనే భయపడిపోయారు అన్యులు. అమ్మ బాబోయ్, ఇది యెహోవా దేవుని పిల్లలైంది, ఇందులో కొంచెం మా దేవులను పూజిస్తే అతను దేవుడు ఊరుకునే దేవుడు కాదు. అమ్మ బాబాయ్ అని ఎంతనే భయపడ్డారు. మా పిల్లల్ని మేమందరం కోల్పోతామని పని భయపడి పైన ఉన్నటువంటి అధికారికి ఒక లేఖ రాసి పంపించారు. ఎవరు? అన్యులు. చూడండి 26. ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహాసనంలో పంపించారు. చూడండి అన్యులు ఎలా అంటున్నారో చూడండి. ఇశ్రాయేలుల దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నామని వారు అష్షూరు రాజుకు మనవిచ్చేయగా అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో చెరలోకి తీసుకెళ్లారు కదా అందరినీ. అందులో దేవుని నమ్మిన యాజకులు ఉన్నారు. ఒక యాజకులను తీసుకొచ్చారు, అక్కడ వదిలేశారు. చూడండి, ఆ అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకరి అచ్చట నుండి తోడుకొని పొడి అతడు అచ్చటకు పోయి కాపురం నుండి ఆ దేశపు దేవుని మర్యాద వారికి నేను ఆజ్ఞాపించను. అయితే అక్కడికి వచ్చాడు రాజు. ఒక యాజకుడు వచ్చాడు, దేవుని ఇలా పూజించాలని మీరు అన్నిలో సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తుంటే ఎవరు మారలేదు. ఎవరు మారతారు? దేవుడి గురించి ఈ రోజు సంఘంలో కూడా ఎన్నో విషయాలు చెప్తున్నా, మరి మారుతున్నాం. మనం మార్పు లేదు. ఎవరు అన్యులు దేవుని పిల్లల ఇళ్లలో కాపురం ఉంటే నేను ఒక ప్రవక్త తీసుకొచ్చి మార్పించి దేవుని మర్యాద, క్రమం, విధానం, ధర్మశాస్త్రాన్ని బోధిస్తేనే వాళ్ళలో కొంతమంది నమ్మారంట, కొంతమంది నమ్మలేదట.
అందరూ నమ్ముతారని గ్యారంటీ కాదు కదా, నమ్మాలి. ఇలా చెరలోకి వెళ్ళిపోయిన 70 ఏళ్ల తర్వాత కోరేషు కాలంలో బబులోను చక్రవర్తి తన పాలన అయిపోయిన తర్వాత కోరేషు పాలన జరిగింది. చక్కగా ఈ పోలీసు పరిపాలనలో 3 గుంపులు బయలుదేరాయి. దేవుడు అన్నాడు, మిమ్మల్ని 70 ఏళ్ళు శిక్షించి మరలా యెరూషలేము మందిరానికి రప్పించి మీకు అదే మందిరాన్ని మళ్ళా కట్టబడుతుంది అని మళ్ళీ ప్రవక్తల ద్వారా చెప్పాడు. యిర్మీయా ద్వారా, యెషయా ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాము, మీరు మారు మనసు పొందండి, మిమ్మల్ని రప్పిస్తానని చెప్పారు. దేవుడు అన్నట్టుగా 70 సంవత్సరాల తర్వాత మరి యెరూషలేము మందిరానికి రప్పించిండు. 3 గుర్తులు పోయినా చెప్తున్నా, ఒకేసారి ఇశ్రాయేలీయులు యూదులు ఈ మందిరానికి రాలేదు. 3 గుంపులుగా వచ్చారు. మొదటి గుంపు జెరుబ్బాబెలు నాయకత్వంలో మరి నెహెమ్యాతో పాటు వచ్చారు. బాగా చరిత్ర మీకు అర్థం కావాలి, మీకు కాస్త బోర్పడుతుండొచ్చు. నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వ్యక్తికి మాత్రం ఇది నిజంగా మనకు తెలియాలంటే మన ఒక పట్టు ఉంటుంది పిల్లలు. నిజంగా ఇది మీకు ఏదో చెప్తే జనరల్ గా ఎప్పుడు మీరు తలగా ఊపేలే, మీకు సబ్జెక్ట్ అర్థం కావాలి. చరణ్ ఏంటి, ఏం నాకు అర్థం కావాలి. అది వద్దా మరి, అది మనకు వద్దా మరి, కావాలి, అవసరమే కదా, చరిత్ర తెలుసుకోవాలి. అయితే మొదటి గుంపు జెరుబ్బాబెలు నాయకత్వంలో వీరు యెరూషలేము మందిరానికి వచ్చారు. మరి బబులోని చక్రవర్తితో యెరూషలేము మందిరాన్ని పడగొట్టాడు కదా. మొత్తం దాటి స్తంభాలు, దాటి ముంగడ ఉన్న పురుషులు, మొత్తం బబులోని చక్రవర్తి అశ్షూరు రాజు వచ్చి ఆ యెరూషలేము మందిరాన్ని పూర్తిగా నాశనం చేసి చెరలోకి తీసుకెళ్ళారు కదా. ఎప్పుడైతే చెడిపోయిన ఆ మందిరాన్ని, ఖరాబ్ అయిపోయిన ఆ మందిరాన్ని తిరిగి కట్టిస్తానని పిల్లరా దేవుడు మాటిచ్చాడు. మాట ప్రకారంగా మొట్టమొదటి జెరుబ్బాబెలు నాయకత్వంలో నెహెమ్యాతో పాటు యెరూషలేము మందిరానికి వచ్చారు. ఇప్పుడు యెరూషలేము మందిరానికి వచ్చి యెరూషలేము మందిరాన్ని తిరిగి కడుతున్నారు. ఎవరు? నెహెమ్యా, ఎజ్రా కలిసి, కొంతమంది యూదులు కలిసి జెరుబ్బాబెలు నాయకత్వంలో యెరూషలేము మందిరానికి తిరిగి మొదటి నాయకత్వంలో గుంపులోకి వచ్చిన వారు యెరూషలేము మందిరం తిరిగి కడుతున్నారు. తిరిగి కడుతున్నప్పుడు రెండవ గుంపు కూడా వచ్చింది. రెండవ గుంపు కూడా మీకు 2వ రాజుల గ్రంథం చివరిలో ఉంటుంది, మీకు చదువుకోండి. మొదటి గుంపులు 8,000 మంది వచ్చారు, రెండవ గుంపులు 8,000 మంది వచ్చారు, మొత్తానికి ఇశ్రాయేలు అందరూ వచ్చారు. అయితే ఎక్కడైతే సమరయ్యలో సొంత పట్టణాలు, సొంత గ్రామాలు వదిలిపెట్టి ఎప్పుడైతే చెరువులోకి వెళ్ళిపోయారో, మా ఊరికి మేము వెళతామని చెప్పాలి, మరలా అదే ఇశ్రాయేలీయులు సమరయ పట్టణానికి వచ్చారు. ఇక్కడ మళ్ళా అదే సమరయ పట్టణానికి తన ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అప్పటికే అన్యులు వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఆ అన్యులు 70 సంవత్సరం వరకు పిల్లలు 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 పుట్టి ఆ అన్యులు ఆ సమరయ పట్టణంలో 1000 మంది అయిపోయారండి. ఆ గుంపు, ఆ జనాభా, అన్యుల గుంపు చాలా అయిపోయింది. ఇప్పుడు అదే ఇశ్రాయేలు సమరయ పట్టణంకి వచ్చి ఇవి మా ఇండ్లు, ఇవి మావి అన్నారు. అన్నవారికి మీ ఇండ్లు ఎక్కడ అని జనాభా చూసి ఇశ్రాయేలు భయపడి సరే పోతే పోలే అని అదే సమరయ పట్టణంలో ఇశ్రాయేలు కొంతమంది ఇండ్లు కట్టుకొని అన్యులతో సహవాసం కలుపుతున్నారు. అన్యులతో సహవాసం కలుపుతున్నారు. అసలు సమరయులతోటి అక్కడ ఉండొచ్చా అని చెప్పాలంటే ఉండదు, మంచిది, అందరితో కలిసి ఉండడం మంచిదే. కానీ దేవుడు చెప్పాడుగా పాత నిబంధన ప్రకారంగా, మీరు అన్యులతో సహవాసం చేయకూడదు అన్నాడు. అన్యులతో సహవాసం చేస్తే మరి మార్గమధ్యలో చరిత్రలో ఎన్నో జరిగినాయి, మీరు చదువుకుంటే యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథాలు, అన్యులతో స్నేహిస్తే వ్యభిచారం చేసినట్టుగా చరిత్రలు బాగా ఉన్నాయి. కనుక వీరు వారితో స్నేహం చేశారు. అయితే యూదులు ఎజ్రా, నెహెమ్యా కలిసి యెరూషలేము మందిరాన్ని కడుతున్నారు. కడుతుంటే ఇప్పుడు చెరలో నుంచి వచ్చినటువంటి ఈ ఇశ్రాయేలు సమరయులు ఉన్నారు కదా, ఈ సమరయుల నుంచి కొంతమంది వచ్చి మేము కూడా మీతో పాటు యెరూషలేము మందిరాన్ని కడుతాము అని వచ్చారు. రాగానే అప్పుడు ఎజ్రా అంటాడు అన్నమాట. ఎజ్రా గ్రంథంలో మీరు చదవాలి. ఎజ్రాలో ఒక మాట అంటాడు, ఏమన్నాడంటే మీరు మాతో సహవాసము వద్దు. ఎందుకు వద్దు అంటే మీరు సమరయులు ఉన్నటువంటి అన్యులతో సాంగత్యం చేసుకుంటూ వాళ్ళతో సహజీవనం సాగిస్తున్నారు కనుక మీరు మందిరమును ముట్టుట, మీరు మందిరమును దగ్గర పట్టుట, దాని మీద ఆలోచన కూడా మీకు రాకూడదు అని చెప్పేశారు. ఎవరు? ఎజ్రా. అలా పుట్టుకున్నారు. ఎవరు? సమరయులు మరి కాపురం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు పుట్ట పెట్టుకొని అన్యులని సన్బల్టపు టోబియా ఒక వ్యక్తి ఉంటాడు. అన్యుడు ఆ అన్యుడు బైబిల్లో ఉంటాడు. సన్బల్టపు టోబియా
ఈ అన్యులతో సహవాసం కలుపుకొని ఇశ్రాయేలు సమరయలో ఉన్న ఇశ్రాయేలు కలుపుకొని యెరూషలేము మందిరాన్ని కట్టకుండా అడ్డుపడ్డారు. అక్కడ ఏర్పడింది పై. ఇప్పుడు మీకు అర్థమైందా? యెరూషలేము మందిరాన్ని అడ్డగించుటకు ఎవరైతే మాతోటి సాంగత్యం వద్దన్నారో ఇశ్రాయేలుని, అన్యులతో కలిసి ఉన్న ఇశ్రాయేలుని, ఆ సమరయంలో ఉన్నటువంటి కొంతమందిని అన్యులను కలుపుకొని దేవుని మందిరంగా ఆపుడకు సిద్ధపడ్డారు కనుక ఈ అన్యులకు, ఈ యూదులకు, సమరయులకు పడదు. అయితే పిల్లలు చాలా కాలం అయిపోయింది. యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు కాలంకి వచ్చి అనుకున్నాం, అంతేనా? యేసుక్రీస్తు కాలంకి వచ్చాడు. యేసు ప్రభు 30 ఏళ్ళకి వచ్చాడు. బాప్తిసం తీసుకోడు యోహాను ద్వారా. ఆయన యూదయ దేశంలో వాక్యం ప్రకటించి గలిలయ వెళ్ళాలనుకున్నాడు. గలిలయ వెళ్ళాలనుకుంటే మధ్యలో సమరయ పట్టణం అడ్డొచ్చింది. యేసు ప్రభు సమరయ పట్టణం అడ్డొచ్చేసరికి ఈ సమరయులకు, యూదులకు పడదు అప్పటి నుంచి. అయితే సమరయ పట్టణం నుంచే ఊరు గుండాలు తిరిగిపోతే 10 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది యేసు ప్రభుకి. మన కాలంలో బైక్స్, ఆ కాలంలో ఏం లేవు కదా, కాలినడకనే కదా యేసు ప్రభు సువార్త ప్రకటించేది. అయితే యేసు ప్రభు వారు ఊరు చుట్టూ తిరిగితే 10 కిలోమీటర్లు పడుతుందని చెప్పని ఊర్లోకి, సమరయ ఊరు పట్టణంలోకి వెళ్ళిపోతే 2 కిలోమీటర్లు పడుతుందని ఏం చేశాడంటే సమరయ పట్టణానికి యేసు ప్రభు వచ్చారు. వచ్చి ఎప్పుడో అప్పుడు యాకోబు తన పితరులకు దేవుడు ఇచ్చినటువంటి ఆ బావి దగ్గరకు వచ్చి యేసు ప్రభు నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత అక్కడ సమరయ స్త్రీ ఉంటుంది, తెలుసురా? సమరయ స్త్రీ ఉంటుంది. అక్కడ వచ్చి నాకు దాహం వేస్తుంది, అమ్మ కొంచెం దాహం. అప్పుడు ఆ సమరయ స్త్రీ ఏమంటుంది మాట చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం పిల్లల మొదటి వచనం నుంచి చూడండి. నేను చదువుతాను, మీరు చదవండి. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇస్తున్న సంగతి పరిసయ్యులకు తెలిసినప్పుడు ఆయన యూదయ, చూడండి 2వ వచనం, 2వ వచనం, ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాడు. ఆయనను యేసే బాప్తిసం ఇవ్వలేదు కానీ 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన, చెప్పు మనం అనుకున్నాం కదా, యోసేపు సంతతికి ఇచ్చాడు భూభాగం అన్నాం కదా, ప్రారంభంలో మీకు చెప్పాను కదా. చూడండి 5వ వచనం, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోను సుకారాను ఒక ఊరికి వచ్చాడు. యేసు ప్రభు సుకారాను పట్టణానికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండేను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు కాను. 7వ వచనం, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడం అక్కడికి రాగా యేసు అంటుండు, నాకు దాహమేమని అనగలిగాను. ఆయన శిష్యులు వెళ్ళారు. ఇప్పుడు 10వ వచనం, అందుకు యేసు 9వ వచనం, ఆ సమరయ స్త్రీ అంటుంది, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమేమని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరాదు. చూడండి, ఎప్పటి నుంచి తరాల నుంచి వచ్చుకుంటూ పోతుంది అది. ఎక్కడో ఇశ్రాయేలుని యూదులు పక్కన పెట్టేసారు. వీళ్ళు సమరయులు అన్యులతో సహవాసం కలుపుకుంటున్నారని చెప్పండి. కనుక అక్కడ సమరయ స్త్రీ ఏమంటుంది 9లో, ఆ సమరయ స్త్రీ యూదుడు నీవు సమరయ స్త్రీ నన్ను తాగమని అడుగుతున్నావా, నన్ను తాగమని అడుగుతున్నావా అని చెప్పారన్నాడు. ఆయన సరిగ్గే, అమ్మ నీవు నేనిచ్చే దాహం నీకు ఎప్పటికీ పోలేపోదు, నీటి బుగ్గలంగా ఉంటుంది అని చెప్పి అంటాడు. నిజంగా నీకు ఇప్పుడున్న పెనిమిటి మీ భర్తని తీసుకురాకు అని చెప్పి అంటాడు. నా భర్త లేడు అని అంటాడు. సరిగే, నీకు ఇప్పుడున్న భర్త కాదు, అంతకుముందు నీకు 5 ఎన్నిటిని ఉన్నారు అంటాడు. అబ్బా, భవిష్యత్తు చెప్పగలిగిన కనుక ఈయన మెస్సయ్య అని గుర్తించింది. మా పూర్వీకుల్లో ప్రవక్తలు వస్తే మెస్సయ్య వస్తాడు, చెప్పబెడతాడు, సమస్తాన్ని చెప్తాడని నేను అనుకున్నమాట నిజమే. ఇది కూడా నేను మెస్సయ్యని కనుగొన్నాను చెప్పి అంది. ఊరిలోకి వెళ్ళింది, సమస్త జనాన్ని తీసుకొచ్చింది, ఆ బావి దగ్గర నిలబెట్టింది. యేసు క్రీస్తు నోటి నుంచి వచ్చే మాటల ద్వారా అక్కడ అనేకులను మార్చింది. ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా యేసు ప్రభు?
40 వచనం చూడండి. 40 వచనం. చూడండి, చదువుతున్నాను. ఆ సమరయులు ఆయన ఎదుగు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకుని గనక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకే మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్మిరి. ఎన్ని రోజులు నడుస్తున్నాడు? 2 రోజులు ఉన్నాడండి దేవుడు. ఏ సమరయ పట్టణం అయితే అనగారితనంగా యూదులు చూస్తున్నారు, ఏ సమరయ పట్టణం అయితే అంటరానితనంగా చూసి ఆ పట్టణాన్ని పక్కన పెట్టేశారు, అదే పట్టణాన్ని వెళ్ళి సమరయ స్త్రీ ద్వారా యేసు క్రీస్తు 2 రోజులు ఉండి అద్భుతాన్ని సృష్టించాడంటే దేవుని పిల్లల యేసు ప్రభు అద్భుతమైన వాక్యం ప్రకటించాడు. గుండెల్లో దీపం నింపాడు. కారణ జన్ములుగా వాళ్ళలో వాక్యం నింపాడు. అందుకే మన పాట ఏంది? సమరయలో పిలుపు సువార్త. ఇంత 2 రోజులు ప్రకటించి విధ్వంసాన్ని సృష్టించి యేసు ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత పిలుపు అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. అది కావాలి మన కారణం. యేసు చెప్పిన పఠనం, యేసు వాక్యం చెప్పిన తర్వాత మరొకరు పోవాల్సిన అవసరం ఉందా? ఉండదు. యేసు చెప్పిన తర్వాత ఎవరు? యేసు దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు ప్రభువే సమరయ పట్టణంలో వాక్యం ప్రకటించి 2 దినాలు ఉండి ఒక అద్భుతాన్ని సృష్టించి వెళ్ళిపోయిన తర్వాత కూడా పిలుపు ఆ పట్టణానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆ మాటను గుర్తుపెట్టుకోండి. విన్న వారందరూ ఫలిస్తారు, విన్న వారందరూ దేవుని కొరకు బతుకుతారు. యేసు మాట విన్న 11 మందిలో ఒక శిష్యుడైనటువంటి యూదా పాతాళానికి జారిపోయాడు. అంటే యేసు ప్రభు వాక్యం చెప్పినంత మాత్రాన అందరూ మాత్రమే కాదు. యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా హృదయములో వాక్యాన్ని నిలుపుకున్న వారు మాత్రమే అది జీవింపజేస్తారు. కొంతకాలం అయిపోయింది, యేసు ప్రభు మరణించాడు, వెళ్ళిపోయాడు. ఆ యెరూషలేము సంఘంలో గొప్ప హింస కలిగింది. గుర్తుపెట్టుకోండి. స్టెఫెను, ఫిలిప్పు అనంటే బైబుల్లో ఒక 3 కనిపిస్తారు. ఒక ఫిలిప్పు హేరోదు రాజుని తమ్మిన భార్యని పంచుకున్నాడని యోహాను బెదిరిస్తే చిరస్థాయిలో చేస్తారు కదా, ఆ ఫిలిప్పు ఒకటి. మరి 12 మందిలో అయ్యా మాకు దేవుణ్ణి చూపించు అని యేసు అడిగినప్పుడు ఇదిగో అప్పుడు నేనే ఆయన మీరు గుర్తించలేదని యేసు అంటాడు కదా, ఆ ఫిలిప్పు. ఇకపోతే 3వ ఫిలిప్పు మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ఏర్పడిన తర్వాత పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిని మీరు చక్కగా ఎంచుకోండి అన్నప్పుడు ఆ 7గురిలో ఒకడైనటువంటి ఫిలిప్పు. ఇంతకు ఇందులో ఏ ఫిలిప్పు అని మనం ఆలోచిస్తే ఈ 7గురు సంఘం ఏర్పడిన తర్వాత పరిశుద్ధాత్మతో నిండుకున్న వారైనటువంటి 7గురిలో ఒక ఫిలిప్పు. ఆ ఫిలిప్పు అపోస్తల కార్యంలో ఆయనకు ప్రవచించు వారు 4 కుమార్తెలు. ఆ ఫిలిప్పు ఈ ఫిలిప్పు ఇప్పుడు సమరయ పట్టణానికి వచ్చాడు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సమరయ పట్టణానికి? ఎందుకు ఫిలిప్పు అంటే యేసు చెప్పిన మాటలు ఏమైపోయినాయి? గాలికి వెళ్ళిపోయినాయి. 2 రోజులు యేసు ప్రభు ఉండి చక్కగా నిలబడి ఎంతో ఆసక్తితో మేము లోక రక్షకుని చూసాము, మెస్సయ్యని కనుగొన్నాము, ఇది నిజంగా ఆయన వచ్చి చక్క పెడతాడని చెప్పిన మాటలు ఏమైపోయినాయి అంటే అన్ని సరగెళ్ళిపోయినాయి. మొత్తం మర్చిపోయారు యేసు చెప్పిన మాటలు. చూడండి విషయం, లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువు. లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. త్రోవ పక్కన ఉండిన వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవమన్నాడు. చేతుడు ఇలా దొంగ బంగారం ఎత్తుకోపోవాలి, దొంగ బైక్ ఎత్తుకోపోవాలి, వాక్యం ఎత్తుకోబెట్టడం చూసాం మనం. ఇది యూనివర్సల్ విలువనట్టు వీడు. ఇప్పుడు ఈ లోక దొంగలు అంటే తాళం వేసిపోయిన తర్వాత తాళాలు పడగొట్టి బంగారం, వెండి, ఆ లోపల ఉన్న సామాన్లు బీరువాళ్ళు ఎత్తుకెళ్తాడు, బైకులు ఎత్తుకెళ్తాడు, బ్యాంకులకు కన్నా వేస్తాడు. కానీ మరి యూనివర్సల్ విలువ వాక్యాన్ని ఎత్తుకెళ్తాడు. అమ్మ బాబోయ్,
ఎన్నో తరాల నుంచి ఈ సమరయ పట్టణం పక్కకి పెడితే వీళ్ళు అనగారిన వారు, వీళ్ళని పట్టించుకోరు, అసలు వీళ్ళు పరలోకానికి వెళ్ళొద్దు, వీళ్ళకి అసలు వాక్యమే అందుద్దని ఎదురు చూస్తే యేసు ప్రభు వచ్చి 2 రోజులుండి ఇక్కడ ఆయననే లోకరక్షకుడు అంగీకరిస్తుందా అని వెంటనే అపవాది ఏం చేసిందంటే యేసుక్రీస్తు 2 దినాల నుండి చెప్పబడిన అద్భుతమైన మాటలను అపవాది వచ్చి ఏం చేశాడు, ఎదుక్కెళ్ళాడు. హృదయములో చెయ్యి పెట్టి అమాపం వెంటనే యేసు చెప్పి వెంటనే గలిలోకి వెళ్ళాడు. స్టెఫెను రాక ముందుకే అప్పటికి అపవాది వచ్చి ఎత్తుగా వెళ్ళిపోయాడు. ఒక గారడి అనే సీమోనుని అందులో ప్రవేశింపజేశాడు. వాడు ఎవరో కాదు, గారడి చేయవాడు. చూడండి సందర్భం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 9 అపోస్తల కార్యములు 8వ అధ్యాయము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. సీమోను అనే ఒక మనుషుడు లోన ఆ పట్టణములో గాఢ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. అయిపోయింది. దేవుని వాక్యం వాళ్ళలో లేదు. దెయ్యం ఒక గారడి అనే వ్యక్తిని, సీమోను అనే వ్యక్తిని ఆ ఊళ్ళో సమరయ పట్టణానికి పంపించేసి కొన్ని గారడిలు చేయించి యేసు చెప్పిన మాటలు వాళ్ళలో విశ్వసింపకుండా చేసేసి గారడి చేసేవాడు ఒక సీమోను పంపించి వాడు కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఊళ్ళో సమరయ పట్టణంలో. ఏ క్రీస్తు అయితే వాక్యం ప్రకటించి వెళ్ళిపోయాడో సమరయ పట్టణంలో, అదే పట్టణంలోకి సీమోను లేచాడు. వాడు ఏం చేస్తున్నాడో చూడండి. చూడండి, కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యం పెట్టింది అన్నాడు. చూడండి, యేసు మాటలు పోయాయి. ఇతడే దేవుడు. గారడలు చేస్తున్నాడు. ఈ మధ్యలో చేస్తున్నారు చూడండి, ఆ సినిమాలు అక్కడిక్కడ చేస్తుంటారు. తెల్ల కచ్చితో ఏకం వెంటనే పావులని వేయడం, వెంటనే నిలబడి ఆ సగం మనిషి ఉండడం, వెంటనే నిలబడి మళ్ళీ ఫుల్ మనిషిగా చూపించడం. ఈ గారడీలు అలాంటి గారడే అదే వాక్యం ప్రకటించి వెళ్ళిపోయినటువంటి ఆశ్రమాలయ పట్టణంలో అపవాది అనేవాడు గారడి చేసే సీమోను పంపించి వీళ్ళ లక్ష్యం యేసు వైపు తిప్పనియకుండా గారడి చేసే ఈ సీమోను వైపు తిప్పేసేటట్టుగా చేసేది. ఆ పట్టణానికి వెళ్ళిన పిలుపు ఆ పట్టణాన్ని చూసి చాలా బాధపడ్డాడు. అబ్బా, ఈ పట్టణంలో అప్పుడు యేసుక్రీస్తు ఎంత చక్కగా వాక్యం ప్రకటించి వెళ్ళిపోయాడు. ఈ పట్టణంలో వాక్యమే కనిపించడం లేదు, అన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి అని మనం పరితాపించి పరిశుద్ధాత్మతో నిండుకొని వెళ్ళిపోయాడు. చూడండి, ఇప్పుడు నేను చక్కగా అపోస్తల కాలం 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి. చూడండి, నేను చదువుతాను. ఆ కాలంలో యెరూషలేములోని సంఘంలో గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ, చూడండి అందరూ యూదయ సమరయ అన్న పదం ఇక్కడ కూడా రాయబడి ఉంది. చూడండి, ఆ కాలంలో యెరూషలేము మందిలో గొప్ప హింస సంఘములకు కలిగినందున చెదిరిపోయారు. ఎక్కడెక్కడికి? యూదయ సమరయ దేశములందు చెదిరిపోయింది. అయితే నా మోచం కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచారం చేసింది. అప్పుడు 5వ వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణములకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చేసినందున అతడు చెప్పిన మాటలు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకులు వారిని వదిలిపోయాను. పక్షవారు కుండి వారు అనేకులు సతత పొంది అందుకు ఆ పట్టణం మిగుల సంతోషం కలిగింది. మరణ పునర్జీవం కలిగింది. మళ్ళీ పిలుపు అక్కడికి వెళ్ళేసరికి అందుకే సమరయంలో ఒక విజృంభించిపోయాడు యేసు ప్రభు. అపవాది వచ్చి హృదయంలో వాక్యాన్ని ఎత్తుకొని పోయింది. సమరయ్యలో అసలు అంటరాని వారు, ఈ అంతరాని వారిని చూసేవారిని పాదాలను తీసుకెళ్ళామనుకుంటే యేసు వచ్చి వాక్యం ప్రకటించి హృదయాన్ని పోయారు. కనుక వాళ్ళ వాక్యాన్ని ఎత్తుకుపోయిన అపవాది గారడి అనే సీమోను పంపించి దేవుని వైపు లక్ష్యం ఆ సమరయంలో ఉన్న దేవుని పిల్లలకు తీసేసి ఈ సీమోను అనే గారడి చేసిన వారి వైపే తన మనసులో చిక్కుచాడుగా చేశాడు. అయితే ఇప్పుడు చదవండి, సీమోను 9వ వచ్చిన సీమోను ఒక మనుషుడు పట్టణంలో గొప్పవాడు చెప్పుకోవచ్చు సమరయ జనులను విభ్రాంతి పరుచున్నాడు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మటుకు అందరూ దేవుని మహాచిత్రమైన వాడు ఇతడే అని చెప్పుకోవచ్చు. లక్ష్య పెట్టింది 11వ వచనం. అతడు బహుకాలం గారడీ చేసి వారిని విభ్రాంతి పరుచున్నందున వారందరినీ లక్ష్య పెట్టింది.
అయితే పిలుపు దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిసము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి, చూడండి ఎవరు కారణ చేసింది సీమోను. ఇప్పుడు అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది పిలుపును ఎడబాయకుడి అంటున్నాడు. చూడండి, ఏ సీమోను అయితే అక్కడ ఉండి దేవుని కొరకు లక్ష్యం పెట్టకుండా అపవాదాన్ని వాడుతుందో, పిలుపు వచ్చేసరికి అద్భుత కార్యాలకు భయపడి ఏ సీమోనైతే మళ్ళా పిలుపు దగ్గరికి ఇచ్చి బాప్తిసం పొందాడు, ఇతన్ని అభ్యంతరపరచకండి అని మళ్ళీ అతన్ని చెప్తాను. ఏమనుంది? ఆ పిలుపును ఎడబాయకుడి సూచక్రియలు గొప్ప అద్భుతం జరిపించడం చూసి విభ్రాంతి పొందాడు. అప్పుడు 14వ వచనం, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిన యేసులోని అపోస్తలుడు విని పేతురును యోహాను వారితో పంపిణీ. ఎందుకంటే పరేషాన్ అయిపోతారు అక్కడ. అసలు సమరయ దేవుని వాక్యం ఏమైంది, అసలు అంగీకరించడం ఏమైంది, అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళుడు పిలుపు విజృంభించాడు. సమరయ పిలుపు సువార్త విజృంభణ యేసు ప్రకటించి వాళ్ళ హృదయంలో వాక్యం విత్తబడిన వాక్యం అమ్మవారు ఎత్తుకపోతే ఏసైతే చెప్పి ప్రకటించి వాళ్ళని మార్చి వెళ్ళిపోయాడు, అక్కడికే నేను వెళ్ళి వాళ్ళని మార్చాలనుకున్నాడు. ఎవరు? పిలుపు. ఇప్పుడు 14వ వచనం, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిన యేసు సంఘంలో విని పేతురు యోహాను వారి వద్దకు పంపిణీ. 15వ వచనం, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందాలని వారికి ప్రార్థన చేసి అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. యేసు మాత్రం తెలుసు, నెలల మునగలేదు, నెలల ముందుగా బాప్తిసం వచ్చింది, యేసు మాత్రం తెలుసు. అంతకుముందు వారిలో ఎవరి మీద పరిశుద్ధాత్మను దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు బాప్తిసం మాత్రం పొంది ఉంది. 17వ వచనం, అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుగా వారు పరిశుద్ధాత్మ పొంది అపోస్తలుల చేతులుగా ఉన్న పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడాలని సీమోను చూశాడు. అయితే పరిశుద్ధాత్మ మీద ఎవరైతే అపోస్తలులు తీసుకుని చెప్పారుగా, మీరు ఎవరిపైన అయితే చేతులు వస్తారో వాళ్ళు పరిశుద్ధాత్మ వస్తారు. ఈ అద్భుతాన్ని చూసినటువంటి సీమోను నాకు కూడా అనే ధనాన్ని తీసుకొచ్చి, సంపాదించుకున్న ధనాన్ని తీసుకొచ్చి పేతురు యోహాను కాళ్ళ దగ్గర పెట్టి, నేను కూడా ఎవరిపైన ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చినట్టుగా నాకు కూడా అనుగ్రహించావా అని దమ్మములు కోరుకున్నాడు. 14వ వచనం, 19వ వచనం, 18వ వచనం, అపోస్తలుడు చేతులు చూడగా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు చూసిన వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడం అడిగాను. అందుకు పేతురు అంటున్నాడు, నీకు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకున్న తలుచుకుందా నీ వెండి నీతో కూడా నశించడం లాగా. 21వ వచనం చూడండి, చక్కని మాట, నీ హృదయము దేవుని ఎంత సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు పొందు, ప్రభువును వేడుకున్నాము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. 23వ వచనం, నీవు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను భయపడ్డాడు. చూడండి 24వ వచనంలో, అందుకు సీమోను, మీరు చెప్పువాడితో ఏది కూడా నా మీద రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొని చెప్పాను. అంటే ఏ సమరయ అయితే ఒకనాడు ఇశ్రాయేలు మందిరానికి కట్టుటకు వద్దన్నాడు, అదే ఇశ్రాయేలు పరిపాలన ఉన్నటువంటి ఆ సమరయ పట్టణానికి యేసు వెళ్ళాడు, స్వార్థ ప్రకటించాడు. మళ్ళీ పిలుపు కూడా వెళ్ళి విజృంభించాడు, అక్కడ అద్భుతాలు చేశాడు. గారడి చేసినటువంటి ఏ సీమోను కూడా చివరికి బాప్తిసం తీసుకొని ఇతడు చేసే అద్భుత క్రియలు అస్సలు తప్పు కావు, నిజం అని చెప్పని ఎవడైతే దేవుని పిల్లలు దేవుని కాకుండా చేస్తున్న సీమోను నోటుకుంటేనే ఈయన దేవుని కుమారుడు అని నమ్మండి అని చెప్పని దేవుడే ఇతడే దేవుడు అని నమ్మిన ఆ సమరయ పట్టణంలో మరి పిలుపు మాత్రం ప్రకటించి విధ్వంసాన్ని సృష్టించి ఎవరి ఏ జడమైతే సమరయ పట్టణస్తుడు సీమోను దేవుడు అని చూస్తున్నారు, ఆడే ఏసే నిజమైన దేవుని కుమారుడు అని చెప్పని బాప్తిసం తీసుకొని సాక్షాత్తంగా నిలబడ్డాడు. అంటే సమరయలో పిలుపు సువార్త అద్భుతం. అంటే పిల్లల వాక్యం ఒకసారి వినగానే కాదు, మనకు కూడా ఎన్నో ప్రసంగాలు మన జీవితంలో వినొచ్చు, కానీ వినగానే అప్పుడే ఉండేది కాదు, అపవాదం వచ్చి ఎత్తుక్కుని పోతుంది ప్రతి ఒక్కరిలో. అది సమరయంలో కాదు, మనలో కూడా. కానీ మరలా ప్రసంగికులను రప్పించుకుంటూ వింటూనే ఉండాలి. అప్పుడే మనలో వాక్యం గట్టిగా ఉంటుంది, గట్టిగా పట్టుకుంటుంది. మనం లోకాశలో పడిపోకుండా మనం ఎంత ఏసుకున్నా ఏం చేసినా మన జీవితంలో ఎన్నో పొరపాటు జరుగుతాయి. వాక్యం సత్యమైన వాక్యం ఉన్నప్పుడు కూడా మన జీవితంలో పొరపాటు ఎన్నో చేస్తుంటాం. కానీ మా అపవాది వచ్చి ఏదైతే వాక్యం ద్వారా మనిషి మారిపోతాడో ఆ వాక్యమే అపవాదికి నచ్చదు కనుక వెంటనే అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకపోతాడు.
కనుక సమరయ్య ఉద్యోగించుడు పిలుపు అప్పటితో పాటు అక్కడ అనేకులు నమ్మి యేసు వైపు తిరిగి ఒక్కసారి కాదు రెండుసారి కాదు ఎన్నో మాటలు చెప్పిన మాలో ఇంకా మార్పు లేవు. సమరయ్యకు ఒకసారి యేసు చెప్తే మర్చిపోవచ్చు, కానీ అదే సమరయ్య పట్టణంలో పిలుపు వచ్చి వాక్యం ప్రకటిస్తే యేసు రక్షణ నమ్మి నివసించేవారు. ఈ పాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సమరయులు ఎవరు? సమరయులు ఈ వీధులకు మధ్య వైరం ఎందుకు కలిగింది? యేసు వచ్చే కాలంలో సమరయులను తేడా తారతమ్యం లేకుండా అందరిది దేవుని కులేమని చెప్పి అంటమానితనం వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని సమరయులు లేరు, యూదులు లేరు, మాల లేదు, మాదిగ లేదు, ఏ జాతి లేదు, ఏ కులం లేదు, అందరూ అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఉంటుంది కదా, యావత్ భూమి మీద కాపురం ఉండడం ఆయన ఒకటి నుండి ప్రతి జాతిని సృష్టించిన అన్నాడు తప్ప ప్రతి కులాన్ని అంటే. జాతి అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు మన జాతి, మనది భారత జాతి, అవుట్ కంట్రీ సౌత్ జాతి, ఏ జాతికి చెందిన వాళ్ళు ఉంటారు. తమిళ వాళ్ళు తమిళ జాతి, అంటే ఎక్కడికి వెళ్ళా వాళ్ళు జాతుల పేర్లు ఉన్నాయి తప్ప కులాల పేర్లు. అదే యేసుప్రభు వీడికి వచ్చి అన్నాడు, కొండ మీద ఆరాధించండి కాదు, మీరు ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వచ్చింది. మేము ఏ గుళ్ళకు గోపురాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ కొండ సియోను కొండ మీద వీళ్ళు ఆరాధించిన అవసరం లేదు, మీరు ఆత్మతో ఆరాధించాలి. అందరినీ ఏకం చేసిండు కనుక సమరయులు వాళ్ళు ఎందుకు నిమిత్తం పిలుపు ఎందుకు వెళ్ళిండు అంటే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది. కనుక మీకు అర్థమైందని మేము అనుకున్నాం. మీకు ఇలాంటి లోతైన పాఠాలు వినాలే అని ఒకవేళ ఆశ ఉంటే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నిజంగా చెప్పండి అన్న లోతైన విషయాలు తెలుసుకుంటాం, నిద్ర పోకుండా వింటాం, లోపల్లో ఉన్న విషయాలు చాలా నేర్చుకుంటాం, చెప్పండి అంటే చెప్పడానికి సిద్ధం. లేదు మాకు చరిత్రలు వద్దు, ఏది అవసరం లేదు, జనరల్ టాపిక్ చెప్పండి అలా ఇవి కూడా చెప్తే ప్రార్థించుకుంటాం. పరిశుద్ధులమైన మా అవును తండ్రి, సమరులకు యూదులకు ఎందుకు వైరం కలిగింది, ఎక్కడ కలిగింది, ఎక్కడ సమరయ, ఏ సమరయ పట్టణాన్ని అయితే మరి ఆయన యూదులు దగ్గరకు తీరేదో అనగానే కుషాలు నీ కుమారుడు భూమికి వచ్చి అండలాని స్థానాన్ని విజయం చేశాడు, కులం గిలం ఏది లేకుండా ఆయన నిజంగా గ్రామాలకు వెళ్ళి 2 రోజులు ఉన్నాడు, వాళ్ళు ఏం పెడితే అది తిన్నాడు. నిజంగా తండ్రి, నిజంగా దావీదు నుంచి నీతి చిగురును మరి ఆయన మోర్చును అన్నాడు. దావీదు ఒకనాడు తన అంశాలు తన రాజుగా ఉన్నప్పుడు తగ్గుతున్నప్పుడు వెళ్ళినప్పుడు మరి ఆయన ఒక దేవాలయంలో తగిన మరి సేవకులు తినాల్సిన రొట్టెలని దావీదు తినాల్సి వచ్చింది. అంటే తగ్గించుకున్నాడు. నిజంగా అదే చేసుకున్నాడు. నిజంగా సమరయులు అంటారైన వాళ్ళు మీకు నాకు వైరం ఉంది స్త్రీ, కానీ ఆ స్త్రీ ఎంతో మంది తీసుకొచ్చి యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రకటించిన మెసేజ్ గుర్తించినట్టుగా చేసి వాక్యం రేపు చెప్పి 2 రోజులు వెళ్ళిపోయారు. కొంతకాలానికి వాక్యం అపవాదం వచ్చి ఎత్తుకొని వెళ్తే అదే పడనాన్ని చూసి పిలుపుకున్నాయన పరితాపించి పరిశుధాత్మతో తట్టుకోలేక అదే గ్రామానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి వాళ్ళ హృదయాలు అదే వాక్యాన్ని నింపి వెళ్ళిపోయారు. అద్భుతం. దాంట్లో ఎన్నో విషయాలు మీ పిల్లలకు చెప్పాలని అనుకుంటున్నాను. వాళ్ళ ఆసక్తిని నింపండి. చెప్పిన మాటలు వాళ్ళ గుండెలో నాటుకోపోయాక గుర్తుంచుకోపోయేలాగా వాళ్ళు మంచి ఫలాలు ఫలించి 30 40 మరి మీరే పైకి లేపాలని మాటల నుంచి ఇప్పటి వరకు మీరేమైనా గంత ప్రభావం మీకే చెందాలని యేసుక్రీస్తు నామమున తండ్రి ఆమేన్.